ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంసవాహన సేవలో సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి దర్శనం. కాణిపాకంలో వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవం. తిరుమలలో తిరుమల నంబి అవతార మహోత్సవాలు. శ్రీవారి భక్తునికి దివ్య ప్రబంధ నీరాజనం. మృత్యుంజయ స్వామి అభిషేకంతో పరిమళించిన శ్రీకాళహస్తి. తిరుపతి కపిలతీర్థంలో శివపార్వతులకు ఊంజల సేవ. తాళ్లపాక చెన్నకేశవ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ, యాగశాల క్రతువులు. శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న బెజవాడ దుర్గమ్మ ఆలయం. కెనాల్ రోడ్ వినాయకుని గుడి వద్ద ప్రత్యేక పూజలతో పనులు ప్రారంభం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు సిద్ధిబుద్ధి సమేతుడై హంసవాహనంపై దివ్యంగా అనుగ్రహించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూగా వెలిసి భక్తుల ఇష్టదైవంగా వినితికెక్కిన వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఉభయదారులు పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేవు చేశారు. ఆపై ఊరేగింపుగా తీసుకువచ్చి హంసవాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కాణిపాకం గ్రామ పురవీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం కనుల పండుగ సాగింది. తిరుమల తొలి పౌరుడిగా ప్రసిద్ధి చెందిన తిరుమల నంబి 1051వ అవతార మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వైష్ణవులలో అగ్రగణ్యులు రామానుజాచార్యుల వారి మేనమామ అయిన తిరుమల నంబి అవతార మహోత్సవాలను టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజైన సోమవారం ఉదయం తిరుమలలోని దక్షిణమాడ వీధిలో కొలువైన శ్రీ తిరుమల నంబి సన్నిధిలో తిరుమల నంబికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వైదిక ప్రార్థన, శ్రీశైల పూర్ణాష్టకంతో సమావేశాన్ని ప్రారంభించారు. ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం అహోబిల మఠం 46వ పీఠాధిపతులు శ్రీమాన్ శ్రీ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశకన్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య కెఈ దేవనాథన్ కీలకోపన్యాసం చేస్తూ తిరుమల నంబి అవతార విశేషాలను వివరించారు. తిరుమల నంబి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ టీకే శేషాద్రి వందన సమర్పణతో కార్యక్రమం వైభవంగా ముగిసింది.
అందరికీ నమస్కారం. భగవత్ రామానుజాచార్య వారికి మేనమామ 1125 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఈ గొప్ప కార్యక్రమం అనేది చేసుకోవడం చాలా సంతోషకరం. మీ అందరూ కూడా దీనిలో భాగస్వామ్యమైనందుకు, టీటీడీ తరఫున మేము భాగస్వామ్యమైనందుకు కూడా కృతజ్ఞతలు. అలానే స్వామివారు వచ్చి ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి సందేశాన్ని ఇవ్వటం కూడా మనందరికీ చాలా సంతోషకరం. అలాగే ఈ కార్యక్రమం ఉద్దేశం మనందరికీ తెలిసిందే. ఆ విలువలు, ఆ సాంప్రదాయాలు, ఆ వాల్యూ సిస్టమ్ అంటాం, అవన్నీ కూడా మనం మరింత ముందుకు తీసుకొని వెళ్ళి హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం నిర్వహించే విశేష వేడుకల భాగంగా ఊంజల సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భాద్రపద మాసం సోమవారం సాయం సంధ్యా సమయంలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను నవరత్న సహిత వజ్రశోభిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయంలోని ఊంజల మండపంలో ఆశీనులను చేశారు. ఆపై అర్చకులు సంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం పండితుల వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు ఆది దంపతులకు చూడ చక్కగా ఊంజల సేవను నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. అలాగే తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారిని సోమవారం సాయంత్రం ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో రవిశంకర్కు వేద పండితులు ఆశీర్వచనం పలుకగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఘనంగా సత్కరించారు. పదకవిత పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడైన అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామి వార్షిక పవిత్రోత్సవాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అర్చకులు యాగశాలలో విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, ద్వారతోరణ పూజ, ధ్వజకుంభ ఆరాధన, పాలికారాధన, చక్రమండలారాధన, మహాకుంభ ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ జరిపారు. ఆపై యాగశాలలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి అగ్ని ప్రతిష్ఠ, పవిత్రాంగ హోమం, పరివార దేవత హోమం, ప్రాయశ్చిత హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తర్వాత మహామంగళ హారతులు సమర్పించి చతుర్వేద స్వస్తి, భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిపారు. శివపార్వతుల ప్రియసుతుడైన శ్రీ వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత సంబరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజున పలు ప్రాంతాలలో వినాయక నిమజ్జనోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ క్రమంలో తిరుపతిలోని వివిధ కూడళ్లలో 3 రోజుల పాటు పూజలందుకున్న గణనాథులు నిమజ్జనానికి తరలాయి. డప్పు వాయిద్యాలు, యువకుల జై గణేశ స్మరణలతో ఊరేగింపుగా వినాయక సాగర్కు చేరుకున్న గణనాథులను భక్తి ప్రపత్తులతో నిమజ్జనం చేశారు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు
వాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరి మన గణనాథునకు జయ మంగళమని పాడరి మన గణనాథునకు నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో స్వాతి నక్షత్ర వేడుకలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సుదర్శన నారసింహ హోమాన్ని నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా యాగమండపంలో ప్రత్యేకంగా కొలువుదీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధనతో సంప్రదాయ భరితంగా వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం సుదర్శన నారసింహ హోమాన్ని పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక ద్రవ్యాల్లో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భాద్రపద మాసం సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా అర్చకులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం చేశారు. తర్వాత మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, విభూది, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల పఠనయుక్తంగా ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. అమ్మలగన్నమ్మ పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై శ్రీ మల్లేశ్వర స్వామివారి సహితంగా వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కెనాల్ రోడ్లోని వినాయక స్వామివారి గుడి వద్ద భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా పూజాధికారులను పూర్తి చేసి టెంకాయలు కొట్టి పనులను ప్రారంభించారు. మహాపుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పన్న దివ్య సన్నిధిలో అర్చకులు ఆగమోక్తంగా హోమాది కైంకర్యాలను జరిపారు. ముందుగా ఉత్సవమూర్తులను యాగమండపంలో ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. ఆపై భక్తుల చేత సామూహిక సంకల్ప పూజలు, ఆరాధనలు చేయించిన అర్చకులు వేదోక్తంగా హోమ క్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నివేదనలు, నీరాజనాలను అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి
ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే దివ్య స్వరూపం శ్రీ నృసింహస్వామి వారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ వైష్ణవ దివ్యధామంగా అలరారుతున్న యాదాద్రి క్షేత్రంలో స్వామివారు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. నిత్యం ఉత్సవ సొబగులతో ప్రకాశించే ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిర్వహించే నిత్య కళ్యాణోత్సవం భక్తులను తన్మయులం చేసింది. ఈ సందర్భంగా విశాలమైన కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించే కళ్యాణోత్సవాన్ని భక్తులు మనసారా గాంచి జై నారసింహ స్మరణలు చేస్తూ పులకితలయ్యారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. విశాఖ మహానగరం పాత గాజువాక సనత్ నగర్లో కొలువైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. భాద్రపద మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శివలింగానికి పవిత్ర జలాలతో శుద్ధి జరిపి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత స్వామివారికి వెండి కవచ ధారణ చేసి లింగాష్టకాలతో అర్చనలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. కడప చిన్నచౌక్లో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. గత 28 సంవత్సరాలుగా ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండపాన్ని ఏర్పాటు చేసి గణనాథుని ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, నిత్య నవగ్రహ మండపారాధన జరిపారు. అనంతరం అష్టోత్తర శతనామార్చన జరిపి లడ్డూలను నైవేద్యంగా సమర్పించి హారతులు అందజేశారు. విశాఖ మహానగరం గాజువాక ప్రాంతం శ్రీనగర్లో కొలువైన శ్రీ సంపత్ నగర్ వినాయక స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులు సరస్వతి పూజలు జరుపుకున్నారు. ముందుగా సంపత్ వినాయక స్వామివారికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు విద్యార్థులచే గణపతి పూజ, సంకల్ప పూజ, అష్టోత్తర శతనామావళి చేసి సరస్వతి పూజ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వినాయక నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. నగరంలోని రాజా పానగల రోడ్డు 4వ లైన్లో నిర్వహిస్తున్న ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఎత్తైన గణనాథుని బృహత్మూర్తిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. పంచ అశ్వాలపై విద్యుత్ దీపాల నడుమ సోదరుడైన షణ్ముఖనాథుని సమేతంగా అనుగ్రహిస్తున్న బొజ్జగణపయ్య దర్శనం చేసుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బీసీ కాలనీలోని రామాలయం వద్ద శ్రీ వినాయక మండపంలో ఏర్పాటు చేసిన ద్రాక్ష గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పూజలు అందుకుంటున్నారు. గత 15 సంవత్సరాలుగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎంతో విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ద్రాక్షలతో గణనాథుని దివ్య స్వరూపాన్ని తీర్చిదిద్ది అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు ద్రాక్ష గణపతిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్ర పూజలను వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాదిగా భక్తులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జరిగిన గిరి ప్రదక్షిణోత్సవంలో పాలుపంచుకున్నారు. ఎంతో భక్తిగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. ఇక స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. కడప నగరంలోని పలు కూడళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణపతి మండపాలు భక్తులతో సందడిగా దర్శనమిస్తున్నాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ మండపాల్లో ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాలకు విశేష పూజలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పొట్టి శ్రీరాములు వీధిలోని శ్రీ వరసిద్ధి వినాయకుని మండపంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారికి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ జరిపారు. ముచ్చటైన స్వామి అమ్మవార్ల విగ్రహాలకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికారాలను పూర్తి చేసి కళ్యాణాన్ని నిర్వహించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. బొజ్జ గణపయ్య దాసులమేమయ్య కరుణతో మమ్ముల కావుమయ్యా. చిత్తూరులోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణేశ మండపాలు జై శ్రీ గణేశ నామస్మరణలతో మారుమోగుతున్నాయి. నగరంలోని రద్దీ కూడళ్లలో ఏర్పాటు చేసిన గణపతి మండపాల్లో బొజ్జ గణపయ్య సుందరమూర్తులు ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారి డిఐ కూడలి వద్ద ఏర్పాటు చేసిన పంచ వినాయకులు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో రామగణపతి, పంచముఖ వినాయక గణపతి, గరుడవాహన గణపతి, గజవాహన గణపతి, శ్రీకృష్ణ గణపతి విగ్రహాలను సుందరంగా ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని కోటగుమ్మం వద్ద వేంచేసిన శ్రీ జై గణేశ ఆలయం వినాయక చవితి సంబరాలతో ఉత్సవ శోభను వెదజల్లుతోంది. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని శ్రీ గణపతిని దీపారాధన వెలుగులతో ప్రత్యేకంగా పూజించారు. అగ్నిదేవుని ప్రజ్వల శోభిత తేజోభరిత దర్శన కాంతుల్లో ఆదిపూజ్యుడి అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామివారి సుందరమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి ఆలయ మాడవీధుల్లో తిరువీధి సేవ ఘనంగా జరిగింది. విశాఖపట్నం పెద్దగంట్యాడలోని శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రాతకాలమే స్వామివారికి మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆదిత్య హృదయ పఠనం, మంగళధ్వనుల నడుమ అర్చకులు సంకల్ప పూజలతో శ్రీ సూర్యనారాయణమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం హారతులను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో
స్వామివారికి అభిషేక కార్యక్రమం భక్తుల భరితంగా జరిగింది. ప్రత్యక్ష నారాయణుడి సేవలో భక్తకోటి తరించారు. ఆరోగ్య వరదాతగా అనుగ్రహిస్తున్న సప్తాస్వారూఢుడైన భాస్కరునికి అర్చకులు పంచామృతాలతో పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండువగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం సర్వాలంకార శోభితంగా స్వామివారిని అలంకరించి సూర్యాష్టకాలతో సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.